హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో గోంగూర రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. రోటి పచ్చడి అంటే పేరు మాత్రమే, ఇప్పుడైతే రోకలు ఎక్కడ దొరుకుతుంది రోట్లో దంచడానికి, సో మిక్సీకి అయితే వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ సింబల్ని కూడా కొట్టేసేయండి. అప్పుడు నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మా అమ్మ వాళ్ళైతే చిన్నప్పుడు ఈ పచ్చడి రోట్లో దంచేవాళ్ళు. ఎంత టేస్టీగా ఉండేదో. ఆ రోట్లోనే మేము కొంచెం అన్నం వేసుకుని కూడా తినేవాళ్ళం. ఆ రోజుల్లో ఆ టేస్టే వేరు. బట్ ఇప్పుడు ఎక్కడా రోట్లో దంచట్లేదు, అంతా మిక్సీలకి అయిపోతుంది అన్నమాట. సో అవి కొంచెం వేగిన తర్వాత మనం కారంకి ఎంత కావాలో చూసుకొని అంత ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగాలి మనకి ఎండుమిర్చి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఎండుమిర్చిని. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, ఆ ప్యాన్లోనే ఆయిల్లోనే గోంగూరను కూడా నీట్గా వాష్ చేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇది మనకి బాగా వాడాలి. జస్ట్ 2-3 మినిట్స్లో మనకి గోంగూర అనేది వాడిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ రకంగా వాడిన తర్వాత బాగా గోంగూర స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. రోట్లో దంచితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. బట్ మనకి అవైలబుల్లో లేదు కాబట్టి మిక్సీ జార్లో వేసుకుంటున్నాము. సో ఇదంతా బాగా చల్లారాలి. ఈ లోపలైతే మిక్సీ జార్లో టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చడికి. సో ఎండుమిర్చి అలానే కల్లుప్పు అంతా వేసి మిక్సీకి ఒకసారి పట్టిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత జస్ట్ ఎక్కువసేపు తిప్పకూడదు. జస్ట్ ఒక్కసారి అలా అని ఒక 2 సెకండ్స్ అలా అనేసి దించేస్తే సరిపోతుంది. లేకపోతే మరీ మెత్తగా ఉంటే అస్సలు బాగోదు గోంగూర పచ్చడి. చూసారు కదా, జస్ట్ ఒక్కసారి 2 సెకండ్స్ అంతే. ఆ తర్వాత ఇందులో మనం పచ్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు, పచ్చి ఆనియన్స్ తగులుతూ ఉంటే. చూసారు కదా, నేనైతే ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నాను. అదే రోట్లో దంచేటప్పుడు అయితే డైరెక్ట్ ఆనియన్ని రోట్లో వేసి పచ్చడితో పాటు దంచుతారు. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసినా కూడా మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకు. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.